అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్ దత్తాత్రేయాయ నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలైన ఆ లలిత అమ్మవారి యొక్క వివాహ మహోత్సవంను ఇప్పుడు విందాం. బ్రహ్మాది దేవతల ప్రార్థనను మన్నించి లలితాదేవి చిరునవ్వు నవ్వింది. దేవతలారా, నేను స్వతంత్రురాలను, స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాను. నాకు తగిన ప్రియుడు ఉన్నాడా అని దేవి చిరునవ్వులతో పలికింది. దేవి, నీవు పంచబ్రహ్మ స్వరూపిణివి. లోకాలను అనుగ్రహించడానికి నీకు నచ్చిన ఒక పురుషుణ్ణి వరించు అని బ్రహ్మ ప్రార్థించాడు. వెంటనే లలితాదేవి తన చేతిలోని హారాన్ని ఆకాశంలోనికి విసిరింది. హారం వెళ్ళి కామేశ్వరుని కంఠంలో పడింది. అది చూసి బ్రహ్మాది దేవతలంతా చాలా సంతోషించారు. శ్రీహరి, నీవు ఈ లలితా కామేశ్వరులకు వివాహం చేయించు అని దేవతలందరూ ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించి శ్రీమన్నారాయణుడు లలితా కామేశ్వరులకు వివాహం చేశాడు. దేవతలు చెరుకు విల్లును, శ్రీహరి పుష్పాయుధాన్ని, వరుణుడు నాగపాశ్వాన్ని, విశ్వకర్మ అంకుశాన్ని, అగ్నిదేవుడి కిరీటాన్ని, సూర్యచంద్రులు చెవికి ఆభరణాలను, దేవేంద్రుడు మధుర పాత్రను, కుబేరుడు చింతామణిని, లక్ష్మీదేవి ఛత్రాన్ని, చంద్రుడు వింజామరలను లలితా కామేశ్వరులకు బహుకరించారు. బ్రహ్మ కుసుమాకరం అనే విమానాన్నిచ్చాడు. తర్వాత దేవతలందరూ పరాశక్తికి నమస్కరించి, ఓ పరమేశ్వరి, నీవు పరబ్రహ్మవు, నీవు సాధువులను రక్షించడానికి అవతరించావు. బండాసురుడు ముల్లోకాలను బాధిస్తున్నాడు, అతన్ని నీవు ఒక్కరితవే వధించగలవు. దేవతలంతా ఆ రాక్షసుడికి భయపడి ఇక్కడే ఉంటున్నాము. నీవు ఆజ్ఞనిచ్చినట్లయితే దేవతలందరూ తమ స్వగృహాలకు వెళ్తారు అని నారదుడు విన్నవించగా, పరాంబిక అందరినీ తగిన రీతిని సత్కరించి సాగనంపింది. దేవతలు మాత్రం ఆమెను సేవిస్తూ అక్కడే ఉండిపోయారు. విన్నారు కదండి. ఇటువంటి దేవతా స్త్రీల యొక్క కథలను వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.